అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేదు, 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. అందుకే ప్రజాప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకు విధిగా అందించే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను మిత్రులారా. అదే